మీ అందరి కోసం ఒక ట్రెడిషనల్ స్వీట్, మన తెలుగు వంటల్లో ఒక బంగారం జున్ను. హలో ఫ్రెండ్స్, నమస్తే. సునీత కుకరీ షో హెల్దీ హోమ్ ఫుడ్కి తిరిగి స్వాగతం. చిన్నప్పటి నుంచి అందరి ఇష్టమైన పాలు వాసనతో పలికిన ఈ స్వాదిష్ట జున్నుని ఈరోజు మన చేతులతో తయారు చేసుకుందాం. ఈ జున్ను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, రెడ్ కలర్ ఉండే సబ్స్క్రైబ్ బటన్, పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి కొత్త కొత్త ట్రెడిషనల్ ట్రెండీ వంటలతో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. కానీ ఇది నార్మల్ స్వీట్ కాదండి. ఈ జున్నుకి స్పెషల్ టేస్ట్, టెక్స్చర్ అండ్ ఫ్లేవర్కి రీజన్ ఏంటి? ఒరిజినల్ జున్ను పాలు ఉంటాయా, లేదా ఆల్టర్నేట్ ఏదైనా ఉందా? పర్ఫెక్ట్గా సెట్ అవ్వడం కోసం చిన్న చిన్న టిప్స్ ఏంటి? ఈ వీడియోలో అన్నీ క్లియర్గా చెప్తాను, ఫ్రమ్ ఇంగ్రీడియంట్స్ టు ఫైనల్ సర్వింగ్ వరకు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీ ఇంట్లో కూడా సేమ్ హల్వా స్టైల్ బేకరీ లెవెల్లో జున్ను ఎలా చేయాలో తెలుసుకుందామా? లెట్స్ మేక్ దిస్ క్లాసిక్ స్వీట్ ఇన్ ద రైట్ వే. లెట్స్ మేక్ జున్ను చేద్దాం, జున్ను పాలు లేకుండా. ఇక ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందామా? ఫుల్ క్రీమ్ మిల్క్, టెక్స్చర్ స్మూత్గా చేయటం కోసం యూజ్ చేస్తారు. బెల్లం, ట్రెడిషనల్ స్వీట్నెస్కి సీక్రెట్. షుగర్ కన్నా బెల్లంతో ఫ్లేవర్ రిచ్గా ఉంటుంది, ఇంకా న్యాచురల్ అరోమా ఇస్తుంది. ఇలాచి, ఫ్రేగ్రెన్స్కి కింగ్. జున్నులో చాలా లైట్గా ఫ్రెష్ ఫీల్ ఇవ్వడానికి ఇలాచీ పౌడర్ చాలా ఇంపార్టెంట్. మిరియాల పొడి ఆప్షనల్, కానీ అథెంటిక్ జున్ను టేస్ట్కి పంచ్ ఇస్తుంది. స్లైట్ స్పైస్ టచ్తో స్వీట్నెస్ బ్యాలెన్స్ అవుతుంది. ఇక లాస్ట్ ఇంగ్రీడియంట్ జున్ను పౌడర్, ఇదే మెయిన్. ఇక ప్రాసెస్ మొదలు పెడదామా? ఇప్పుడే కదా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం, స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఒక మందంగా ఉండే గిన్నె తీసుకుని దాంట్లో ఫుల్ క్రీమ్ మిల్క్ మాత్రమే యూజ్ చేయాలి. ఫుల్ క్రీమ్ యూజ్ చేస్తేనే మనకి ఆ టెక్స్చర్, ఆ అరోమా, ఆ ఫ్లేవర్ అంతా వస్తుంది. ఈ బౌల్లోనే మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి ఉంచుకున్న బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పే ఈ ప్రాసెస్ స్టవ్ మాత్రం ఎక్కడా వెలిగించకూడదు. నార్మల్గా బౌల్లో ఇలా పాలు యాడ్ చేసుకున్నాము, బెల్లం యాడ్ చేసుకున్నాము, కలిపేసుకోవాలి. ఇది కలుపుకోవటం ఎందుకు అంటే ఎక్కడ ఉండలు లేకుండా ఉండటం కోసం. బాగా కలిపేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇదే జున్ను పౌడర్. ఈ జున్ను పౌడర్ ఎక్కడైనా ఏ షాప్స్లోనైనా దొరుకుతుంది. అలా కలుపుతూ ఉండగానే మనం ఈ జున్ను పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు జున్ను పౌడర్ కనుక దొరకకపోతేనే మీరు జున్ను పాలు యూజ్ చేసుకోవచ్చు. మేమిక్కడ ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్ వాడుతున్నాం. సో పాల ప్యాకెట్, ఒక ప్యాకెట్ మొత్తానికి జున్ను పౌడర్ ఒక ప్యాకెట్ మొత్తం సరిపోతుంది. అలా మొత్తం వేసేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు మాత్రం ఉండకూడదు, ఎందుకంటే జున్ను రాదు. మొత్తం కలిపేసుకున్న తర్వాత వడకట్టేసుకోవాలి. ఎందుకు వడకట్టుకోవాలంటే పొరపాటున ఒకవేళ ఎక్కడైనా ఉండలు ఉంటే అక్కడ దిగిపోతుంది. ఇలా మొత్తం వడగట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి. పొరపాటున ఎక్కడైనా డస్ట్ పడినా పోతుంది. ఇదంతా అప్పుడే స్టవ్ మాత్రం వెలిగించకూడదు, ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు అడుగంటేసి మాడిపోతుంది. ఇలా వడగట్టేసాం. నెక్స్ట్ ఒక మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి. మేమైతే ఇక్కడ ఇది వాడాము. ఈ మందంగా ఉండే ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ యాడ్ చేసి దాని మీద స్టాండ్ పెట్టి దాంట్లో మనం ఫిల్టర్ చేసి ఉంచుకున్న జున్ను పాలు రెడీ పెట్టేసాం కదా, అది ఇందులో పెట్టేసుకొని లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి. మిరియాల పౌడర్, ఇలాచీ పౌడర్ ఇలా స్ప్రింకిల్ చేశాక 20 to 30 minutes పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇలా చూస్తున్నారుగా వీడియోలో, ఆ విధంగా టెక్స్చర్ రావాలి. అంతే, జున్ను పాలు రెడీ అయింది. కొంచెం సేపు బాగా చల్లారాక బౌల్ని రివర్స్ చేసి ట్యాప్ చేసుకోవాలి ప్లేట్లో పెట్టుకొని. ఇలా చూస్తున్నారుగా వీడియోలో, జున్ను కేక్ లాగా ఉంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. మరి మీకో? ఇలా తయారు చేసి ఉంచుకున్న జున్నుని మనం ఏదైనా ఒక బాక్స్లో కానీ దేంట్లోనైనా, ఏ కంటైనర్లో కానీ ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూలింగ్ చేసుకొని తర్వాత వెంటనే తీసుకొని తింటే ఉంటుంది. బబ్బా
సూపర్ టేస్ట్. ఈ జున్ను చూసారుగా ఎంతో టేస్టీగా ఆ టెక్స్చర్తో సహా మీకు సింపుల్ టిప్స్తో రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే చాలు, జున్ను రెడీ. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామా? థ్యాంక్ యూ.